నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. హైందూ మతం మీద, హైందూ ధర్మం మీద ముప్పేట ఈ దాడికి గురవడానికి గలటువంటి ఇంత లోకుపరచడానికి, అంటే ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇంపోర్ట్ కాపాడినటువంటి ఎన్నో మతాలన్నీ కూడా వాళ్ళ యొక్క మత ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం హిందూ మతం మీద ముప్పేట దాడి మరి లోకుపరచడానికి ప్రధానమైనటువంటి అంశాలు ఏమంటారు? హిందూ మతానికి శత్రువులు బయట నుంచి ఎక్కడి నుంచో రారు, హిందూ మతం నుంచే ఉంటారు. ఎందుకంటే ప్రతి మతంలోనూ, ఒక ప్రాంతంలోనూ, ఒక కుటుంబంలోనూ, ఒక మనిషిలోనూ కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. హిందూ మతం యొక్క వైశిష్ట్యాన్ని, హిందూ మతం యొక్క గొప్పతనాన్ని, హిందూ మతం యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని మరియు దైవ చింతనను, ఆధ్యాత్మికమైనటువంటి భావాలను కొంచెం మేర హైందవ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని కారకభూతాలు కారణమయ్యాయి. దాన్ని ఆసరాగా పట్టుకొని తరతరాలుగా పరంపరలో వచ్చేటువంటి హైందవ సాంప్రదాయాలను నేను ఎందుకు విడనాడాలి, నేను ఎందుకు ఈ హైందవ సాంప్రదాయాన్ని విడనాడి ఇంకొక మతంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చూపించాలి? ఇదిగో మా దగ్గర నిజమైన దేవుడు ఉన్నాడని చెప్తారు. ఇందులో లేరని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అందులో ఉన్నాడని ఎలా చూపించగలుగుతున్నావు? బయట ప్రాంతాల నుంచి మన యొక్క హిందూస్థాన్ అంటే భారతదేశంలో కడినటువంటి, అంటే దండయాత్రలు చేసి ఇక్కడ ఆయా రాజ్య సంస్థానాలను, ఆయా రాజ్యాలను జయించి, ఆ జయించినటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి హిందువుల్ని ఆశ చూపో లేదంటే భయపెట్టో కన్వర్షన్ చేయించుకున్నారు. దాని తర్వాత వచ్చినటువంటి వలసపాలనవాదులు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అక్కడ ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మతాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మతంలో ఉన్నటువంటి ఏదైతే అస్పృశ్యతో లేకపోతే ఇంకో కారణం చూపి దీన్ని ఈ మతం నుంచి మత మార్పులు చేశారు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అది అంటించిన తర్వాత ఇక్కడ భారతదేశం నుంచే కన్వర్షన్ అయ్యి భారతీయంలో ఉన్నటువంటి హిందూ మూలాల నుంచి ఉన్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా వీళ్ళు మైకి పట్టుకొని ఎక్కడ ఉన్నటువంటి అమ్మవారులని, ఎక్కడ ఉన్నటువంటి దేవి దేవతలని, ఎక్కడ ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను విమర్శిస్తున్నారు. విమర్శించేటప్పుడు మరి ఇక్కడ మత సామరస్యం ఎలా ఉంటుంది? ఓకే, వీళ్ళు మతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చుకోవాలనుకున్నా ఆ మతంలో ఉన్నటువంటి విశ్వాసాలని లేదంటే విశ్వసనీయతను, అంశిక గుణాలను చెప్పి చేసుకుంటే బాగానే ఉంటుంది. దాన్ని ఎవరో తప్పు పట్టం. కానీ ఇక్కడ ఉంటుంది హిందూ మతంలో, ధర్మంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ వీళ్ళు చేయడం అంటే ఇది ఎంతవరకు సమంజసమైన విషయం? మనం దేవుడికి పూజ చేస్తాం, 10 విధాలు, 4 విధాలు పూజా విధానాలు అంటాం. పూలతోనూ, పత్రాలతోనూ, శ్రేష్టమైనటువంటి మంచినీటితోనూ, ఇవన్నిటిలో కూడా పుష్కలంగా దేవుడికి పూజ చేస్తూ, దేవుడికి అభిషేకాలు చేస్తూ, వాళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాన్ని దేవుడికి అర్పిస్తూ మనం తింటాం. దాన్ని కూడా వీళ్ళు లోపాలు ఎత్తి చూపడు. కానీ వేరే మతంలో ఎక్కడైనా ఆ విధమైనది ఉంటుందండి? ఉండదు. విగ్రహారాధన అంటే విగ్రహం రూపంలో మనం తలుచుకొని అక్కడ ఆయన మీద మనసు ఏకాగ్రత చేయడానికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆ మందిరం కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక వాస్తుతో మనం కడతాం. వాస్తు కూడా హైందవ సాంప్రదాయాల్లో ఒకటే. ఎందుకనంటే ఒకవైపు ఓపెన్గా ఉంటే స్వచ్ఛమైన గాలి వస్తుందని, లేదంటే సూర్యరశ్మి ఇంట్లో పడాలి కాబట్టి దానికి సావధానంగా ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ డోర్ ఉండాలి, ఎటువైపు నుంచి రావాలి, ఇవన్నీ కూడా ఒక నమ్మకంతో చక్కగా వాస్తుతో మనం కడతాం. అదేవిధంగా గ్రహాలను, కాలాన్ని కూడా ఏ గ్రహాలు ఏ టైంలో ఎక్కడ ఉన్నాయని చెప్పి కాల్కులేట్ చేసి మనం పంచాంగం తీసుకుని దాని ద్వారా గ్రహబలం చూసుకొని ముహూర్తాలు పెట్టుకుంటాం. ఇదంతా కూడా ఒక నమ్మకం. ఇదంతా కూడా హైందవంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం, హైందవంలో ఉన్నటువంటి గొప్ప సాంఖ్యశాస్త్రాలు. వీటితో మనం ట్రావెల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎన్నో దేశాలు ప్రపంచంలో నాగరికత తెలియకముందే ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఎన్నో టెంపుల్స్ అవన్నీ కూడా చూస్తూ ఉంటే మీకు అర్థం అవ్వాలి ఎంత గొప్ప ఆర్కిటెక్చరు మొదటి నుంచి కూడా మన భారతదేశంలో ఉందని చెప్పి. దాన్ని సమూలంగా నిర్మూలించేసి నలంద విశ్వవిద్యాలయం లాంటి ఎంతో గొప్ప ఆర్థిక, గణిత, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి మరెన్నో శాస్త్రాలకు సంబంధించిన అద్భుతమైనటువంటి పుస్తకాలతో నిండి ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసి ఆ యొక్క మూలాలే లేకుండా చేసేసి ఎదురుదాడి చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమీ లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో చారిత్రక అవశేషాలను నిర్మూలించేశారు. నిర్మూలించి మతంలో ఏమీ లేదు, ఈ మతం అంతా మూఢనమ్మకం అంటారు.
మూఢనమ్మకాన్ని మనం ఏమీ ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఎవరైనా ఏమన్నా మాట్లాడండి మత సామరస్యం అంటారు. అవును, మన ఇంట్లో రప్పించి భోజనం పెట్టవచ్చు, మన ఇంట్లో కూర్చోబెట్టవచ్చు, లేకపోతే మనం సహాయం చేయొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళతో ఉండొచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ నీకున్నటువంటి నీ యొక్క ఆచార సాంప్రదాయాల్ని, నీకున్నటువంటి విశ్వాసాన్ని అవతల వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నించకుండా, ఏ విధంగా మనం గొంతెత్తకుండా ఉండిపోవడం, ఇది లౌకికవాదం అవుద్ది, ఇది సెక్యులరిజం అవుద్ది అని చెప్పేసి సాటి హిందువులంతా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే విశ్వవ్యాప్తమైనటువంటి అఖండ భారతాన్ని మనం కోల్పోయాం. అన్ని శతాబ్దాల క్రితమే కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే మన మతం విడిపోయి వేరే మతం బాగా ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మత ఛాందస్వాదాన్ని జనాల్లో నింపి ఆ విధంగా విడగొట్టబడ్డారు. సో ఉన్న మతాన్ని మనం ఒక మతాన్ని విమర్శించట్లేదు. ఇక్కడ నేను కూడా ఇంకొక మతం తక్కువనో ఇంకో మతం ఎక్కువని చెప్పట్లేదు. కానీ నాకున్నటువంటి విశ్వాసాన్ని, నాకున్నటువంటి ఆచార సాంప్రదాయాన్ని, నాకున్నటువంటి కట్టుబాట్లని, నాకున్నటువంటి ఆహారపు అలవాట్లని, నాకున్నటువంటి బంధుగణాన్ని, నాకున్నటువంటి పేర్లని, నేను నమ్మేటటువంటి భగవంతుని, నేను ఆచరించేటటువంటి వ్యవహారాలని ఎవరో వచ్చి క్వశ్చన్ చేయడం ఏంటి? అంటే నా ఆచార వ్యవహారాల వల్ల, నాకున్నటువంటి ఈ మొత్తం కట్టుబాట్ల వల్ల ఎవరికైతే నష్టం లేదు కదా. మరి నేను ఒకరికి నష్టం లేనప్పుడు, నా దేశంలో నేనున్నప్పుడు, నా భారతదేశంలో సగర్వంగా నేను హిందువుగా నేను మసులుకొని నేను హిందువులుగా నేను జీవిస్తున్నప్పుడు ఇంకొకరు వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తే, ఇంకొకరు వచ్చి నాకు ఆశ చూపిస్తే ఎందుకు మారాలంటాను నేను? అంటే లోపం ఎక్కడుంది? ఇది హిందువులో ఉందా, పరమతస్తుల్లో ఉందా? అన్ని మతస్థులు వస్తారు, ఏదో చెప్తారు, రకరకాల కారణం చెప్తారు. కారణం చెప్పినప్పుడు దాన్ని క్వశ్చన్ చేసి అక్కడ వదిలేయాలి. ఎందుకంటే నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు చెప్పుకుంటున్నావు, నువ్వు చెప్పుకో. అంతే తప్పించి నా దగ్గరికి వచ్చి నన్ను బలవంతంగా ప్రేరేపించవలసినటువంటి అవసరం నీకుందని ఏ హిందువు అయినా క్వశ్చన్ చేస్తున్నారా? చేయట్లేదు. కాబట్టే హిందూత్మతం అనేది ఈరోజు లోకు అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఈ లోకువైనటువంటి హిందూ మతాన్ని మళ్ళీ ఎవరు బాగు చేసుకోవాలంటే హిందువులే నడుం కట్టాలి. మీకు చూడండి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది ఒక్క హిందూ మతస్థులకు మాత్రమే చేశారు. వాళ్ళు చెప్పారు, మీరందరూ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకోండి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన పథకాలు వస్తాయి, లేదంటే మీరు అర్హులు కావరు అంటే ఒక విధంగా భయపెడుతూ, ఒక విధంగా ఆశ పెడుతూ వీళ్ళు ఏం చేశారంటే హిందువులు మొత్తం జనాభాను తగ్గించారు. హిందువుల జనాభా తగ్గిపోయింది. ఈరోజు మిగతా మతస్థుల యొక్క జనాభా పెరిగిపోయింది. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ చట్టాలు వేరే ఉన్నాయి, మన చట్టాలు వేరున్నాయి. మనం సర్వసత్తాక భారత రాజ్యాంగాన్ని మనం నమ్ముతాం. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఫలాలు ఏదైతే గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి రావాలో ఆ ఫలాలకు మాత్రమే రాజ్యాంగాన్ని నమ్ముతారు. కానీ వాళ్ళ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ విశ్వాసాలకు మాత్రం మన యొక్క ఇండియన్ పీనల్ కోడ్ అప్పుడు, భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు, మరియు భారత రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగం ఇచ్చినటువంటి కొన్ని హక్కులలో వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఏం చేశారంటే మన జనాభాను గణనీయంగా తగ్గించి వేరే వాళ్ళ జనాభా కంట్రోల్ లేకపోవడం వల్ల ఈరోజు ఏమైందంటే వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగింది, మనం తగ్గిపోయింది. అలాగే ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు, ఎన్ని భాగాలు, ఎన్ని రాష్ట్రాలను నువ్వు వదులుకుంటావు, చివరికి నీ గమ్యం ఎక్కడ? ఓ హిందువా? అద్భుతమైనటువంటి వైదిక సాంప్రదాయాలకు నెలవాలమైనటువంటి హైందవ ధర్మం, హిందువుల్లో ఉన్నటువంటి అనైక్యత వల్ల ఈరోజు హిందూ మతం అనేది కాలక్రమేణా హిందుస్థాన్ నుంచి మెజారిటీ వర్గంగా చెప్పబడుతుంది. ఈరోజు మెజారిటీ వర్గం నుంచి రోజు మైనారిటీ వర్గంగా మారుతుంది. మైనారిటీ వర్గం నుంచి చివరికి కనుమరుగైపోయే స్థితికి మరి హిందూ ధర్మం వస్తుంది. కాబట్టి దీంట్లో మన హిందువుల్లో ఉన్నటువంటి మరిన్ని అనైక్యత తీసి వచ్చినటువంటి హిందూ సాంప్రదాయాల మీద, ఏమాత్రం దేవుళ్ళ మీద, దేవతల మీద, వాళ్ళకి చేసేటువంటి పూజా విధానం మీద ఏమాత్రం గౌరవం ఎందుకు పోతుంది హిందువులు అనేది తర్వాత వీడియోలో చెప్తాను అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.